ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆహ్, హరి ఓం. గురువుగారికి పాదాలకు నమస్కారము. నా పేరు రూపాదేవి. నేను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ని. ఓకే. మీరెక్కడుంటారండి? మేము అమెరికాలో అట్లాంటాలో ఉంటామండి. ఓకే. మీకు పీఠంకి ఉన్న అనుబంధం ఎన్ని నెలల నుండి రూప గారు? ఆహ్, నేను పీఠంలో జాయిన్ అయ్యి ఆల్‌మోస్ట్ ఆహ్, 1 ఇయర్ ఇంకా అవ్వలేదండి. 9 మంత్స్ అయితుంది. 9-10 మంత్స్, 10 మంత్స్. ఓకే అండి. రూప గారు ఎన్ని నవరాత్రులు చేశారు? వసంత నవరాత్రులు మొదటిసారి చేస్తున్నారా? మీకెలా తెలుసు? ఇది నేను చేయడం రెండో నవరాత్రి అండి. పీఠం తరపున చేయడం రెండో నవరాత్రి. ఫస్ట్‌ది వారాహి నవరాత్రులు చేశాను. సెకండ్‌ది వసంత నవరాత్రులు చేశాను. ఆహ్, ఇది మా అమ్మగారు, మా అక్క వాళ్ళ ద్వారా తెలిసింది. ఓకే. వసంత నవరాత్రులు మొదటిసారి చేస్తున్నారా అండి? అవునండి. ఓకే. పీఠం తరపున చేసిన వసంత నవరాత్రులకి, మిగతా నవరాత్రులకి తేడా ఏమైనా గమనించారా? అంటే నేను ఎవ్రీ నా నా మ్యారేజ్ అయినంక ఒక 4, 5 ఇయర్స్ నుంచి నేను నవరాత్రి చేయడం స్టార్ట్ చేశానండి. మా అమ్మ మా ఇంటికొచ్చినప్పుడు స్టార్ట్ చేసింది అమెరికాలో. సో, నేనది కంటిన్యూ చేస్తూ వచ్చాను. నవరాత్రి అంటే మామూలుగా మేము అమ్మవారికి పూజ చేసుకోవడం రెగ్యులర్ ప్రొసీజర్ చేసేవాళ్ళము. కానీ పీఠంలో డిఫరెన్స్ ఏంటంటే గురువుగారు చెప్పిన ఇన్‌స్ట్రక్షన్ ప్రకారము పూజా విధానం కానీ, మనం యూజ్ చేసే సామాన్లు ఆహ్, అండ్ జపం చేయడము అవన్నీ కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. రెగ్యులర్ పూజ అంటే రెగ్యులర్ నవరాత్రితో కంపేర్ చేస్తే. ఓకే అండి. మీకు బాగా గుర్తుండిపోయే నవరాత్రులేంటి? ఎందుకు? నాకు ఆహ్, నేను ఫస్ట్ టైము వారాహి నవరాత్రులు చేసినప్పుడు నాకది చాలా లైఫ్‌లో మర్చిపోలేని ఇన్సిడెంట్. అంటే వెరీ ఫస్ట్ టైమ్ చేశాము పీఠం తరపున. ఇంతకుముందు దసరా నవరాత్రులు చేస్తాము. ఎవ్రీ దసరా నవరాత్రులు నాకు మంచి అనుభూతి ఉంటది. కానీ పీఠంలో చేసినప్పుడు ఎప్పుడు గుర్తుండిపోయేది వారాహి నవరాత్రి. అప్పుడు నాకు ఒక అనుభవం కలిగింది. దాని ద్వారా నేను అది మర్చిపోలేను. వెరీ ఫస్ట్ స్టార్టింగ్ చేసిన మాకు పొద్దున గురువుగారు మాకు ముహూర్త సమయము 5:30కిచ్చారు. ఇచ్చినప్పుడు మేము దీపారాధన చేసి అంతా చేసినప్పుడు అమ్మవారికి జపం చేయడం స్టార్ట్ చేయగానే నాకు ఒక అమ్మవారు మాకు తగిలినట్టుగా అనిపించింది. నా నా ఫేస్ ముందు నుంచి ఎళ్ళినప్పుడు. అది మర్చిపోలేని అనుభూతి. అందుకే అది ఎప్పుడు గుర్తుండిపోయేది ఫస్ట్ నవరాత్రి. ఓకే అండి. ఆహ్, చేసే ప్రతి నవరాత్రులు ఒక మెట్టు ఎక్కుతున్నారా? అంటే బెటర్ అవుతున్నారా? బెటర్ అంటే నాకు ఫస్ట్ చేసినప్పుడు జపం చేసినప్పుడు అనుభూతి అంటే ఫస్ట్ టైమ్ కలిగింది. తర్వాత ఆహ్, ఆహ్, తర్వాతయితే ఈసారి వసంత నవరాత్రికి ఆహ్, చెప్పొచ్చు ఒక మెట్టు ఎదిగినట్టే. ఎందుకంటే ఈసారి నాకు మర్చిపోలేనివి 2 సంఘటనలు జరిగినాయి. సో, అందుకోసమనే ఇది నాకు స్పెషల్ అనిపిచ్చింది వసంత నవరాత్రి. మీరన్నారు గదండీ! వసంత నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. ఒకటొచ్చేసి ఆహ్, నేను నాకు 2, 3 సంఘటనలున్నాయి. ఫస్టొచ్చేసి దీపము. దీపము అమ్మవారు మనం దీపంలో చూసుకుంటాం గదా! అమ్మవారిని. ఆహ్, నేను అంటే వర్క్ చేసుకుంటూ ఉంటాం గదా! పనిలో ఉన్నప్పుడు ఆహ్, నాకది తెలిసిపోద్దనమాట. దీపం కొంచెం కిందికొచ్చినప్పుడు కొండెక్కే టైంకి అమ్మవారు మనకి సిగ్నల్ ఇచ్చినట్టు చెప్తదనమాట. సో, ఎమ్మటే వచ్చి చూసుకొని మనం పైకి అంటాము దీపము. అదొకటి. అండ్ నేను నైవేద్యం పెట్టినప్పుడు నాకు ఈసారి నేను ఎవ్రీ టైమ్ అనుకునేదాన్ని నైవేద్యం పెట్టినప్పుడు అందరికీ అమ్మవారు ప్రసాదం స్వీకరించినట్టుగా కనిపిస్తది. బట్ నా దగ్గరికి వచ్చేసరికి ఎప్పుడు రాలేదనేసి కొంచెం బాధపడుతూ ఉండేదాన్ని. ఫస్ట్ టైమ్ అయితే వారాహి నవరాత్రులప్పుడు అనిపిచ్చింది. ఇట్లా ఫింగర్ ప్రింట్స్ అమ్మవారు వి పడినట్టు, అమ్మవారు స్వీకరించినట్టు. ఈసారైతే నాకు
క్లియర్‌గా త్రిశూలంలో గుర్తులు కనిపించినాయన్నమాట. సో, అది ఒక మర్చిపోలేని అనుభూతి. అండ్ ఇంకొకటొచ్చేసి ఆహ్, నేను నాకు నైన్త్ డే వచ్చినప్పుడు నవరాత్రి చేయడానికి కుదరలేదు. కాకపోతే దానికి కంటిన్యూషన్‌గా మా హస్బెండ్ చేశారు. అది చేసినప్పుడు అమ్మవారికి ఉద్యాపన రోజు ఆ! అమ్మవారికి ఉద్యాపన రోజు ఏమైందంటే, నేను మార్నింగే 4:45కి లేచాను. మా హస్బెండ్‌ని లేపాను. పూజ చేయమని జెప్పేసి. తర్వాత నేనెళ్ళి పడుకున్నాను. ఆహ్, మా వారు అంతా పూజకి రెడీ అయిన టైంలో ఆయన పూజ చేస్తూ ఉన్నారనమాట. నేను నిద్రలోకి మళ్ళీ ఎళ్ళిపోతే నాకు అమ్మవారు వచ్చి అంటే లైక్ అది అమ్మవారే అని నా ఫీలింగ్. నాకు చెయ్యి పెట్టి తట్టి లేపిందనమాట అమ్మవారు 3 సార్లు లెమ్మని. టైం అయితుంది అని జెప్పి నేను ఎళ్ళిపోవడానికి టైం అయితుంది అని జెప్పి, నాకు చెయ్యి తట్టినట్టుగా నేనెంతో డీప్ స్లీప్‌లో ఉంటే అమ్మవారొచ్చి నాకు తడితే నేను లేచాను. అది నాకు అది నేను జీవితంలో మర్చిపోలేని ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. ఆహ్, అది ఒకటి ఉండే. ఇంకొకటి ఇప్పుడు మనం చూసుకున్నంత జాగ్రత్తగా హస్బెండ్స్ దీపం అవన్నీ చూడలేరు కదా! కానీ మా హస్బెండ్ 9థ్ డే, 10థ్ డే చేస్తున్నప్పుడు ఆయన గూడా పడుకున్నారు. మధ్యలో లెగరసలకి. కానీ ఆయనకి కూడా 5:30 ఆ టైంలో సడెన్‌గా మెలుకువొచ్చి ఆహ్, దీపము కొండెక్కుతున్నట్టు అనిపిచ్చి ఆయన లేచారనమాట. లేచి ఎళ్లి చూసుకుంటే 1% మాత్రమే దీపం ఉందనమాట. ఆయన ఫాస్ట్‌గా ఎళ్లి దీపాన్ని పైకని చూసుకున్నారు. అంటే అమ్మవారు మాకు ఏ అపశృతి కలగకుండా అమ్మవారే దగ్గరుండి చూసుకున్నట్టుగా అనిపిచ్చింది. ఓకే అండి. వృత్తి వల్ల ఏమైనా ఇబ్బంది కలిగిందా అండి? అంటే ఒకవేళ దానిని ఎలా అధిగమించగలిగారు? నాకెప్పుడు గూడా నా జాబ్ విషయంలో అమ్మవారికి పూజ చేయడంలో నేనెప్పుడు గూడా అది భారమని ఎప్పుడు అనుకోను. నేను నాకు తగ్గట్టుగా టైమ్‌ని సెట్ చేసుకొని అమ్మవారికి పూజ చేసుకోవాలని ట్రై చేస్తా. దానికోసమని ఎర్లీ మార్నింగే లేచి అన్ని పూజకు సంబంధించినయన్నీ చేసేసుకొని ప్రశాంతంగా చేసుకుంటా అనమాట. ఎప్పుడు గూడా నాకు కాన్‌ఫ్లిక్ట్ అనిపియలేదు జాబ్‌కి, అమ్మవారి పూజకి. ఓకే అండి. మంత్రదీక్షకి మీకు ఖర్చెంతయింది? అంటే గురుదక్షిణ ఏమైనా అడిగారా? హోమమని కానీ, ఇతర ఖర్చులివ్వమని ఏమైనా అడిగారా? పీఠం తరపు నుంచి? ఏమీ లేదండి. మంత్రదీక్షకి అలాంటివి గురువుగారెప్పుడూ అనరు. మేము గూడా ఎప్పుడు ఏం చేసింది లేదు. అది మనకి నచ్చితే మనం చేసుకోవడమే తప్పించి గురువుగారెప్పుడు అడిగింది లేదు. ఓకే అండి. కొత్త సాధకులు మీరు వచ్చాక ఎందరో వచ్చారు గదా! వారి అనుభవాలు విన్నప్పుడు మీకెలా అనిపిచ్చింది? వాళ్ళు చెప్పినప్పుడు అనిపిస్తది. ఒక్కొక్కరికి ఇన్ని అనుభవాలొస్తాయా అని. మాకెందుకు రావట్లేదా అన్న ఫీలింగ్ అనిపిస్తది. కాకపోతే నేనెప్పుడు కూడా ధ్యానంలో నేను చూసింది వెరీ లెస్. అంటే చిన్న చిన్నవే మనము ఎక్కువ సేపు ధ్యానం చేసినప్పుడు జస్ట్ లైట్ వరకే కనిపిస్తది. కానీ అందరికి చాలా రకాల అనుభూతులొచ్చినప్పుడు, అయ్యో! మనకి రావట్లేవేంటి ఇవని అనిపిస్తది. కాకపోతే నేను ప్రాక్టికల్‌గా చూసినవైతే నాకు అమ్మవారివి ఇవి అన్నమాట. ఇంట్లో అమ్మవారి త్రిశూలం గుర్తు గాని, ప్రసాదంలో నన్ను లేపడం గాని, దీపం అమ్మవారు జాగ్రత్తగా చూసుకోవడము అవి మంచిగా అనిపించినాయి. ఓకే అండి. పీఠం నియమాలు కానీ, పద్ధతులు కానీ ఎలా ఉన్నాయి రూపగారు? పీఠం నియమాలు అంటే ఆహ్, అన్నీ మంచిగనే ఉంటాయి. కానీ నాకు ఒక్కటే అనిపిచ్చేదేంటంటే, ఇండియాలో ఉన్న వాళ్ళకి, అమెరికాలో ఉన్న వాళ్ళకి మనము అప్‌డేట్ ఇవ్వడము సేమ్ టైమ్‌కి ఇవ్వాలి అంటారు. అంటే అక్కడ వాళ్ళకి నెక్స్ట్ డే మార్నింగ్ వరకి టైమ్ ఉంటది. కానీ మాకొచ్చే వరకి సేమ్ టైమ్ మాకు నైట్ కల్లా అయిపోవాలి అంటారు. అంటే మాకప్పుడు ధ్యానం ఈవినింగ్ టైమ్‌లో అంటే జాబ్ చేస్తాం కాబట్టి ఈవినింగ్ టైమ్‌లో మాకు కొంచెం టైమ్ ఉంటది గదా! సో, మేము పూజ చేసుకునేసరికి 8:30, 9 అలా అయితది. అది చేసుకున్న తర్వాత మాకు గూడా కొంచెం టైమ్ ఇస్తే ఎండ్ ఆఫ్ ద డే కల్లా మేము కూడా అప్‌డేట్ ఇస్తాము. అంటే అంత రష్‌గా కాకుండా కొంచెం ప్రశాంతంగా ఇవ్వచ్చు అన్న ఒక ఫీలింగ్ ఒక్కటే ఉంది. అదర్‌వైజ్ అన్నీ కూడా ఆహ్, మంచిగానే ఉన్నాయండి. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమి లేవు. ఓకే అండి. అసలు నవరాత్రులు ఎందుకు చేయాలి అంటారు? మీ అభిప్రాయం చెప్పండి రూపగారు.
నవరాత్రి ఎందుకు చేయాలి అంటే, మనకి అమ్మవారికి ఉన్న అనుబంధం ఇంకా కొంచెం ఎక్కువ స్ట్రాంగ్ అవ్వడానికి, అమ్మవారి ఆర మన మీద ఉండి, మనం ఎప్పుడు సంతోషంగా ఆహ్, ఉండాలి. ఉండాలని ఎందుకు అమ్మవారి మీద ఉన్న భక్తితోని, అమ్మవారితోని ఇంకా దగ్గరగా అవ్వాలన్న కోరికతోని నాకైతే నవరాత్రి చేయడం చాలా ఇష్టము. నవరాత్రి అనగానే అదొక హ్యాపీనెస్. 9 డేస్ ఇంట్లో ఒక పండగ వాతావరణం అనిపిస్తది. టైంకి లేసి అన్నీ చేసుకొని ఆహ్, టైమ్ టు టైమ్ ఫాలో అయితామనమాట. ఆహ్, ఉద్యాపనలు ఇవ్వడం గానీ, అందరికి పిలిచి వాయినాలు ఇవ్వడము. అదంతా ఒక మంచి అనుభూతి అనిపిస్తది. మంచి సంతోషంగా అనిపిస్తది ఆ 9 డేస్ అమ్మవారికి చేసుకోవడం. అందుకే చాలా ఇష్టం నవరాత్రి చేసుకోవడం. ఓకే అండి. పీఠంలోని గురువుగారు చాలా స్ట్రిక్ట్ అంటారు గదా! తప్పు చేస్తే వెంటనే తీసివేస్తారని అంటారు. ఇన్ని నవరాత్రులు ఎలా చేయగలిగారు? భయపడ్డ సన్నివేశాలేమైనా ఉన్నాయా? అంటే అక్షింతలు పడ్డ సన్నివేశాలేమైనా ఉన్నాయా రూపగారు? నమస్ ఎప్పుడు కూడా అలా అంటే గురువుగారు స్ట్రిక్ట్ గానే ఉంటారు. అలా లేకపోతే ఇది మెయింటైన్ చేయడం కష్టం గదా! సో, ఒక అందుకు అలా ఉండడం కరెక్టే. కాకపోతే ఆహ్, నాకు అనిపిచ్చింది ఆహ్, గురువుగారిచ్చిన మంత్ర సాధన చేయడము, అన్ని విధి విధానాలు కరెక్ట్‌గా పాటించాలి. ఒక్కటే అనిపిచ్చేదేంటంటే ఆహ్, టైమ్ ఎగ్జాక్ట్‌గా ఫాలో అయితారనమాట. ఈ టైంలో మెసేజ్ పెట్టాలంటే ఆ టైంలో చేయాలి. లేకపోతే తీసేస్తారంటారు గురువుగారు. అది లైక్ ఒక క్రమశిక్షణ కోసమే పెడుతున్నారని నాకైతే అర్థమైంది. నేను దీని గురించి ఎక్కువ ఇగ చెప్ ఓకే అండి. ఈ పీఠంలో మంత్రసాధన పూర్తి చేయాలి అంటే ముఖ్యంగా పాటించాల్సినవి ఏంటి? మంత్ర సాధన చేయాలంటే శ్రద్ధ, భక్తి టైము ఫాలో అవ్వడము. అది ఖచ్చితంగా చేయాలి మంత్ర సాధన చేయడానికి. ఎంత ఎక్కువ చేస్తే అమ్మవారికి అంత ఎక్కువ రీచ్ అవుతామని గురువుగారు చెప్పారు. నాకు గూడా అదే అనిపిచ్చింది. ఎక్కువ సేపు జప సాధన చేస్తే ఆహ్, మనం ఎక్కువ అమ్మవారికి రీచ్ అవ్వచ్చు అని. నాకైతే ఒకసారి అనిపిచ్చింది. నేను ఒకరోజు గంటకి ఎక్కువ చేశాను. చేసినప్పుడు నాకు అసలకి స్పృహ కూడా లేకుండా పోయిందనమాట. ఆహ్, తర్వాత రియలైజ్ అయితే అర్థమైంది. సో, ఐ వాస్ లైక్ కంప్లీట్‌లీ అన్‌కాన్షియస్ ఉండే ఆ టైంలో. సో, యాహ్! ఈ పీఠంలో మంత్రసాధన చేస్తే బాగుంటుంది అని అనడానికి మీకేమైనా ముఖ్యమైన కారణాలున్నాయా? ఒకవేళ ఉంటే పీఠం అవి ఏంటి? ద్వారా మంత్ర సాధన చేస్తే ఎందుకు మంచిగా అనిపిస్తదంటే క్రమశిక్షణ. ఆహ్, అండ్ గురువుగారి ఆధ్వర్యంలో చేస్తే అది లైక్ మనం ఇంకా ఎక్కువ అమ్మవారికి తొందరగా రీచ్ అవుతాము. విధి విధానాలు ఒక పద్ధతిలో వెళ్తాం కాబట్టి మనకు నచ్చి మన నచ్చినట్టు చేసుకుంటేనే తప్పిదాలు జరుగుతాయి గదా! అలా జరగకుండా గురువుగారి ఆధ్వర్యంలో చేస్తే తప్పులు జరిగినా, ఏమైనా తెలియకుండా చేసినా గురువుగారి నియమ నిబంధనలతో చేస్తే అది సక్సెస్‌ఫుల్ అవుతదని నా అభిప్రాయం. సో, ఎప్పుడైనా గూడా పెద్దల ఆధ్వర్యంలో చేస్తే అంతా మంచి జరుగుతది గదా! సో, అందుకోసమని నాకు గురువుగారి ఆధ్వర్యంలో చేయడం ఇష్టం. ఓకే అండి. అంటే దయచేసి మిగతా పీఠాల గురించి, మిగతా గురువులని ఏమనకండి. ఆహ్, ఓకే. ఆన్‌లైన్‌లో ఇచ్చిన మంత్రాలకు శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీ సమాధానం చెప్పగలరు? అంటే మీకు ఆన్‌లైన్‌లోనే కదా మా గురువుగారు మంత్రం ఇచ్చారు. ఆ శక్తి మీరు అనుభవించారా లేదా? ఆ! అంటే ఆన్‌లైన్‌లో ఇచ్చినా, ఎక్కడిచ్చినా అది మంత్రమే కదండీ! మనము దాన్ని నమ్మకంతోని చేస్తే ఖచ్చితంగా ఫలితమొస్తది. అంటే మనం ఏదైనా గూడా నమ్మకంతోనే చేయాలి. అంటే లోపల ఏదైనా అనుమానం పెట్టుకొని చేయకుండా, ఇచ్చిన గురువుగారిచ్చిన మంత్రాన్ని మీ జప సాధనతో ఎంత మంచిగా చేసుకుంటే అంత దగ్గరకవ్వచ్చు అమ్మవారిని అని నాకైతే అర్థమైంది. హ్మ్. ఓకే అండి. ఇప్పుడు గురువుగారు మీకు జపమయ్యాక అనుభవాలకి వివరాలిస్తున్నారు కదండీ! అవెలా ఉన్నాయి? వాటిలో మీకేమైనా చెప్పుకోదగ్గ విశేషాలున్నాయా రూపగారు?
అంటే మన అంటే మన మీరు ఒక జపమయ్యాక ఆ గురువుగారి అనుభవాలు వివరాలిస్తున్నారు హ్మ్. కదా! హ్మ్. అది మీకెలా అనిపించింది? వాటిలో మీకేమైనా చెప్పుకోదగ్గ విశేషాలున్నాయా? ఆ! నాకైతే అనుభవాలంటే చెప్పాను కదండీ ఇంతకుముందు. నాకు జపసాధన చేసినప్పుడు అంటే రెగ్యులర్‌గా మనకి మనం ఓన్‌గా చేసుకుంటే అంత పవర్‌ఫుల్ అనిపిచ్చదు. కానీ ఇప్పుడైతే నాకు ఖచ్చితంగా అనుభవాలైతే కలిగాయి. చాలా ఎగ్జాంపుల్స్ అయితే నేను చూసాను. ఆహ్, అమ్మవారు మనకి నాకైతే ఆహ్, ఇంట్లో అమ్మవారు ఉన్న ఫీలింగ్ అయితే అనిపిస్తది. మెయిన్‌గా గురువుగారు రోజు ఇంట్లో ధూపం ఎయడం, దీపంతోని చేయడం కదా! ఆ ధూపం ఎసినప్పుడు అమ్మవారి ఆరా మనకి ఉంది అనిపిస్తది. దేవుడి దయ వల్ల, అమ్మవారి దయ వల్ల, గురుగారి దయ వల్ల నాకైతే ఎప్పుడు ఏ ఆటంకాలు కలగకుండా నవరాత్రయితే మంచిగా చేసుకున్నామండి. అమ్మవారు ఎప్పుడు మన ఇంట్లోనే ఉన్నారు అని అనిపిస్తది. ఆ 9 రోజులైతే. ఆహ్, నాకైతే మంచి అనుభూతులు కలిగాయి ఈసారి వసంత నవరాత్రుల్లో. ఆహ్, అంటే ధ్యానంలో కాకుండా రియల్ లైఫ్‌లో కనెక్ట్ అయినట్టు అనిపించిందనమాట అమ్మవారిది. నాకు ఒకటే కోరిక ఇంకా అమ్మవారిది గజ్జెల సౌండు నా చెవులారా మా ఇంట్లో వినాలని కోరిక. దానికోసం నేను ఇంకెక్కువ హ్మ్. జపసాధన చేసి అమ్మవారిని మెప్పించుకొని మా ఇంట్లోకి తెచ్చుకోవాలని నా కోరిక. ఓకే అండి. హ్మ్. హ్మ్. మీ మీ అది త్వరలో కావాలని కోరుకుంటున్నానండి. మీకు అనుభవాలు హ్మ్. వచ్చి ఉంటే, ఆ అనుభవాల్లో బాగా నచ్చినవి ఏంటి? వాటిలో కొన్ని చెప్పగలరు. మీకు బాగా నచ్చిన అనుభవాలు ఏదైనా నేను ఉంటే చెప్పాను గదండీ! చెప్పగలుగుతారా? మా ఇంట్లో నాకైతే ఖచ్చితంగా బాగా నచ్చింది అమ్మవారు నన్ను చేయి పట్టి లేపడం ఒకటి. అమ్మవారు వెళ్తున్నా నువ్వు రావా అని చెప్పేసి నన్ను పిలిచారు. అది నేను అస్సలు మర్చిపోలేను. నాకా స్పర్శ అవి నాకు తగిలినాయన్నమాట. నా చెయ్యికి, నా రైట్ హ్యాండ్‌కి అమ్మవారు 3 సార్లు తట్టి లేపారు. అదొకటి. అది నాకు ఆహ్, అది లైఫ్‌లో మర్చిపోలేను. అదొక అనుభూతి. ఇంకొకటి అమ్మవారిది త్రిశూలం ప్రసాదంలో పడడం ఆ గుర్తులు. నేను గూడా నాకా గుర్తులేంటో ఫస్ట్ అర్థం జేసుకోలేదు. కానీ మా అమ్మకి చూపిస్తే, మా అమ్మ గూడా చూసి అది త్రిశూలము అండ్ అమ్మవారి ముద్రలు పడ్డాయని చెప్పారు. అది నాకు అసలది ఆ ప్రసాదం నేనిప్పటికీ దాచుకున్నా అనమాట చూడడానికి. అది తినాలంటే ఆ గుర్తులెక్కడ పోతాయో, అదట్లా ఉండాలి అని జెప్పేసి ఉంచుకున్నా అనమాట. ప్యాక్ చేసి అండ్ ఫోటోస్ కూడా తీసుకున్న దానికి, పెట్టుకున్న జాగ్రత్తగా. ఇంకొకటొచ్చేసి ఆహ్, అంటే ఇప్పుడు మన తరపున హస్బెండ్స్‌కి గూడా పరీక్షలాగా భర్తలు గూడా మన అమ్మవారిని నమ్మి, పీఠని నమ్మి చేయడం ఒకటి. నాకు ఈసారి ఇంకొకటి జరిగిందేంటంటే, నేను జపసాధన చేసేటప్పుడు వాటర్ తాగుతాం కదా! అది యాక్చువల్‌గా రాగి చెంబులో వాటర్ పోస్తే ఒక రకమైన సిల్ము వాసనొస్తాయి. కానీ అమ్మవారికి పెట్టిన వాటర్ నేను తాగితే అయితే నాకు చాలా స్వీట్‌గా అనిపించినాయి వాటర్. అది రియల్లీ నాకు చాలా డిఫరెంట్ ఫీలింగ్ అనిపించింది. ఇంత స్వీట్ ఎలా అయినాయి అని జెప్పేసి. అదొకటి. అండ్ ఇంకొక ఫీలింగ్ ఏంటంటే, మా హస్బెండ్ ఎప్పుడు కూడా అంత వంట ఎప్పుడు చెయ్యరు. ఈసారి నాకు కుదరకపోవడం వల్ల ఆయననే వాయినాలప్పుడు ఆయననే వంట చేసిండ్రు. ఆయన ఏం టేస్ట్ అట్లా ఏం చూడకుండానే చేశారు భక్తితోని. ప్రతి ఒక్క వంట మనకి అసలది అమ్మవారి కోసం చేశారు కాబట్టి, చాలా టేస్టీగా మంచిగొచ్చినాయన్నమాట. సో, అక్కడ గూడా అర్థమైంది. ఇదంతా అమ్మవారి దయ వల్లనే జరిగింది అని. ఆయన వెరీ ఫస్ట్ టైమ్ లైఫ్‌లో చేసిన వంట గూడా చాలా పర్ఫెక్ట్‌గా చేశారు. మంచిగా చేశారనమాట అమ్మవారి నైవేద్యం. సో, ఇవన్నీ మర్చిపోలేని అనుభూతులు ఈసారి. ఓకే అండి. మరి మీరు టేస్ట్ చేసారా రూప గారు? టేస్ట్ చేశానండి. అదే చెప్తున్నాను గదా! నేను టేస్ట్ చేసి ఇంకా వచ్చిన ఉద్యాపనకొచ్చిన ఫ్రెండ్స్ కూడా తిని అసలందరూ షాకయ్యారు. శ్రవణ్ గారు ఇంత ఇంత మంచి వంట చేస్తారా అని. అదంతా అమ్మవారు చేపిచ్చినదని నేను నమ్ముతా. ఓకే అండి. గురుగారు నైవేద్యంలో మొలకలు పెట్టాలి అని అన్నారు కదా! అది మీకెలా హ్మ్. అనిపించిందండి? పెట్టానండి. అది మంచిగనిపిచ్చింది. అంటే ఎప్పుడు రెగ్యులర్‌గా ఇట్లా దద్దోజనాలు అట్లాంటివి కాకుండా, పులిహోర అట్లాంటివి కాకుండా ఈసారి డిఫరెంట్ ప్రసాదాలు చేపిచ్చారు గురువుగారు.
అమ్మవారికి. అది మన హెల్త్ గురించి అనుకుంటా. హెల్తీ వైస్‌గా. ఆ! హ్మ్. ఎలాగైనా మేము ఈవినింగ్ టైమ్‌లో డైట్ ఫుడ్డే తింటాం కాబట్టి ఇది మంచిగా అనిపిచ్చింది నాకు కూడా. ఓకే అండి. మరి కొబ్బరి పానకం రుచి ఎలా ఉందండి? ఎప్పుడైనా తాగారా? నేను కొబ్బరి పానకం కాకుండా కొబ్బరి వాటర్ సెపరేట్‌గా, బెల్లం వాటర్ సెపరేట్‌గా తాగా. 2 కలిపి తాగలేదనమాట. ఓకే అండి. వేప నూనె తలకి పెట్టుకొని జపం చేయాలి అన్నారు కదా! అదెలా ఉంది రూప గారు మీకు ఆ అనుభవం? అది చేశానండి. ఆహ్, వేప నూనె పెడితే కొంచెం చల్లగా అనిపిచ్చింది మాడ మీద. ఓకే. అంతే. దానితోని నాకు అంత ఏం తేడా అంటే మాడ మీదయితే చల్లగా అనిపిచ్చింది పెట్టుకొని చేయడం. అంతే. నేనైతే పెట్టుకుంటే మంచిగా నిద్రపోయానండి ఆ రోజు. ఓకే. ఓకే. కీర దోసకాయ, బీరకాయ నైవేద్యం ఎలా ఉంది రూప గారు? హ్మ్. అది గూడా బావుందండి. ఆహ్, మంచిగుంది. ఇం ఇంకొక ప్రసాదం దోసకాయ స్వీట్ చెప్పారు గదా గురువుగారు. అదెలా ఉందండి? దోసకాయ స్వీట్ నాకది చేయడానికి అవ్వలేదండి. నేనేమనుకున్నానంటే లాస్ట్ రోజు అమ్మవారికి నైవేద్యం పెడదామనుకున్నాను. కానీ అనుకోని పరిస్థితుల వల్ల నేను చేయలేకపోయాను. ఆహ్, మా హస్బెండే చేశారు. కానీ ఆయనకవన్నీ చేయడం రాదు కాబట్టి మెయిన్ ప్రసాదాలు చేసి పెట్టారు అమ్మవారికి. ఓకే అండి. తలంటు స్నానంకి కొన్ని చెప్పారు గదా గురువుగారు. కుంకుడుకాయలు, సీకాకాయలు అవన్నీ చేసుకున్నారా? అదెలా అనిపించింది మీకు? రెగ్యులర్‌గా మామూలుగా ఇదివరకు మేమెప్పుడూ ఇండియాలో ఉన్నప్పుడు కుంకుడుకాయలతోనే స్నానం చేసేది తల స్నానము. ఈసారి చెప్పినప్పుడు మళ్ళీ మన ట్రెడిషనల్ ఆహ్, అంతా గుర్తొచ్చినట్లు అనిపిచ్చింది. కాకపోతే మాకిక్కడున్న టైం ప్రకారం అవన్నీ చేయడం కొంచెం కష్టము. కానీ ఒక్కసారైతే ట్రై చేశాను. కానీ నాకనిపిచ్చింది గురువుగారు మళ్ళీ మనకు గుర్తు చేసి మన పద్ధతులు మనం చేసుకోవాలి అన్నట్టుగా అనిపిచ్చింది. ఆహ్, లక్కీగా మాకేంటంటే ఇక్కడ శీకాకాయవి దొరకవు కానీ, ఇండియా నుంచి తెచ్చుకున్నవి నా దగ్గర ఇంకా ఉన్నాయన్నమాట. శీకాకాయ, కుంకుడుకాయలు. గురువుగారు చెప్పేసరికి లక్కీగా నా దగ్గరున్నాయని జెప్పేసి దాంతోని ట్రై చేశా ఒకసారి. ఓహ్! ఓకే అండి. అమ్మవారి కుంకుమ పూజకి ముందు అమ్మవారి ప్రతిమ శుద్ధి చేశారు కదా! అదెలా అనిపించింది మీకు? అది కూడా ఇది మామూలుగా మనము కుంకుమ పూజ చేసినప్పుడు అమ్మవారికి పాలతోని అభిషేకం అంటే వాటర్‌తోని, పాలతోని అభిషేకం చేసి కుంకుమ పూజ చేస్తాం కదా! కానీ ఇక్కడ డిఫరెంట్‌గా అనిపించిందేంటంటే అమ్మవారికి శుద్ధి చేసి పాలతోని ఒక రోజంతా ఆ పాలల్లో అమ్మవారిని ఉంచి నెక్స్ట్ డే తీసి అంటే 24 అవర్స్ ఉంచి చేయమన్నారు గదా! అది మంచిగా అనిపించింది. అంటే దాని ఉద్దేశ్యం ఏంటో నాకు తెలియదు. 24 గంటలు పెట్టడం అనేది. కాకపోతే మాకు అనుకోకుండా అప్పుడు గ్రహణం వచ్చింది సూర్యగ్రహణము. సూర్యగ్రహణం అయిపోయిన తర్వాత మేమది చేసి నెక్స్ట్ డే రోజు అమ్మవారిని ప్రతిష్టాపన చేసుకొని కుంకుమ పూజ చేశాం. ఓకే అండి. గురువుగారు మనకి ఈ నవరాత్రిలో కుంకుమ పూజ చేపిచ్చారు కదా! అది మీకెలా హ్మ్. ఉందండి? అంటే ఎలా అనిపించింది ఆ అనుభవం? నాకు గురువుగారు చెప్పినట్టుగా కుంకుమ పూజ చేస్తే నాకు ఎప్పుడు అమ్మవారికి కుంకుమ పూజ చేసినా అది ఒక చెప్పలేని సంతోషం అనిపిస్తది. అమ్మవారొచ్చి అక్కడ కూర్చుంటే మనం అమ్మవారి పైన కుంకుమ అర్చన చేసినప్పుడు అండ్ గురువుగారు గూడా చెప్పారు. ఆహ్, కుంకుమ పూజ చేయడం వల్ల మన మాంగళ్యము అండ్ సుమంగళి పూజ అని గూడా జెప్పారు గదా! మన మాంగళ్య బలం అనేది పెరుగుతుంది. ఆహ్, అదొక పాజిటివ్ వైబ్ లాగా అనిపిచ్చింది. ఓకే అండి. అమ్మవారికి పంచామృత అభిషేకం చేయటం మీకెలా అనిపించింది? అది గురువుగారు మనకి లాస్ట్ చేయమన్నారు కదా! నేను చేయలేకపోయాను. కాకపోతే మా పిల్లలు, మా హస్బెండ్ ముగ్గురు కలిసి అమ్మవారికి అభిషేకం చేశారు. అది నాకు తృప్తిననిపించింది. నేను చేయలేకపోయినా నా తరపున మా ఇంట్లో వాళ్ళు, మా పిల్లలు, మా హస్బెండ్ చేయడం వల్ల నాకైతే సంతోషాన్ని కలిగించినాయి. ఓకే అండి. అమ్మవారికి పసుపుతో అభిషేకం చేసినప్పుడు మీరు పొందిన అనుభూతి ఏంటి రూపగారు? ఇదైతే నాకు నిజంగా అసలకి అదొక చెప్పలేని సంతోషమండి. అమ్మవారి నేను ప్రతిమ పెట్టి, అలానే నా దగ్గర లక్ష్మీదేవి, దుర్గామాత అమ్మవారి విగ్రహాలున్నాయి. అవి పెట్టి గురువుగారు చెప్పినట్టుగా కొత్త జల్లెడ చిల్లుల గంటలో పసుపేసి పసుపుతోని అభిషేకం చేయమన్నారు కదా! అలా అమ్మవారి మీద పసుపు పడుతూ ఉంటే అది చూస్తే నాకైతే ఆ కళ్ళతోని చూస్తుంటే ఆ సంతోషం నేను చెప్పలేకపోయినా.
నేను నా సంతోషాన్ని మా అక్క, మా మమ్మీ వాళ్ళతోని గూడా షేర్ జేసుకున్నా. నాకైతే ఇప్పటికి ఇది చెప్తుంటే గుర్తు చేసుకుంటుంటే మాత్రం అసలది మర్చిపోలేని అనుభూతి. నాకెంత సంతోషాన్ని కలిగించిందంటే నిజంగా అదొక తృప్తిలాగా అనిపిచ్చింది. ఇది మాత్రం ఈ వసంత నవరాత్రుల్లో నాకు బాగా నచ్చిందంటే అమ్మవారికి పసుపుతోని అభిషేకం జేయడం. తర్వాత అంతా అయిపోయిన తర్వాత పసుపు మొత్తం అమ్మవారితో నిండిన తర్వాత అమ్మవారిని తీసి ఆహ్, మంచిగా మళ్ళా అభిషేకం చేసి అమ్మవారిని యథాస్థానంలో పెట్టాను. అది నాకు ఇప్పటికి తలుచుకుంటుంటే చెప్పలేని సంతోషం. మంచి సాటిస్ఫాక్షన్ అనిపిచ్చింది. అమ్మవారి దగ్గర మంచినీరు కానీ, నైవేద్యాలు తీసుకున్నట్టు ఆనవాళ్ళు కనిపించినప్పుడు మీకేమనిపించింది అండి? అంటే నేను అమ్మవారు తీసుకున్నట్టు అది నాకు తెలియలేదు కానీ, అమ్మవారికి ఇచ్చిన తర్వాత మనం ఆ వాటర్ తాగితే ఒక రుచి అనేది మారింది. మోర్ స్వీట్ అని అనిపించింది వాటర్ అనేది. అండ్ ఇంకొకటి అమ్మవారికి పెట్టిన ప్రసాదాలు కూడా అమ్మవారు స్వీకరించిన తర్వాత మనం నేనైతే ఈసారైతే ఒక్క ప్రసాదాన్ని కూడా అంటే ఇట్లా మర్చిపోవడం అట్లా చేయలేదండి. అమ్మవారు తిన్నది మనం తింటున్నట్టుగా భావించి అసలు తింటే అయితే అదొక మంచి టేస్ట్ మంచిగా అనిపిచ్చింది అసలకి. తృప్తి. ఆహ్, ఓకే అండి. జపసాధనలో మీకేమైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎలా అధిగమించారు? గురుగారి దయ వల్ల నాకైతే జపసాధనలో ఎలాంటి ఇబ్బందులు అనిపించలేదండి. నాకైతే అంతా మంచిగా అనిపించింది. ఓకే అండి. మీకు ఈ నవరాత్రులు సంతృప్తినిచ్చాయా? ఏమైనా లోటుందా? నాకేం లోటు లేదండి. నాకంతా మంచిగానే అనిపిచ్చింది. లోటంటే నాకొక్కటే అప్‌డేట్ అనేది మాకు గూడా యూఎస్‌లో ఉన్న వాళ్ళకి కొంచెం టైం అనేది ఇండియాలో వాళ్ళలాగా మాకు గూడా కొంచెం టైం ఎక్స్‌టెండ్ జేస్తే మంచిగా అనిపిచ్చింది. జపం ఇంకా కొంచెం ఎక్కువ టైం చేసుకోవచ్చు. తృప్తిగా చేసుకోవచ్చని అనిపిచ్చింది. ఓకే అండి. ఆహ్, తప్పకుండా అది గురువుగారు చెప్తారండి. పీఠం చేపట్టే అన్న సంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం చెప్పండి రూప గారు? మెయిన్‌గా పీఠం తరపున గురువుగారు చేసేది ఇదొక మంచి కార్యక్రమం అండి. అదే కాకుండా ఎవరైతే దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళ టైము వాళ్ళక్కడికి వెళ్ళి వాళ్ళ చేతులతో వండి పెట్టడం అనేది అదొక అదృష్టము. వాళ్ళు చేసే పని. అండ్ అందరికి అంటే వీళ్ళు వాళ్ళని కాకుండా అందరికి పిలిచి ఎవరైతే వాళ్ళకి ఎంతమందొస్తే వాళ్ళకి వంట చేసి పెట్టడం అనేది ఒక మహాభాగ్యం అండి అది. అది మంచి అనుభూతి. అందులో ఉన్న వాళ్ళకి అర్థమైతది ఆ ఫీలింగనేది. మనము ఒక ఎవరికైనా ఎళ్లి మనకేదైనా ఇంటికి వచ్చిన అతిథులకు పెడితేనే మనం ఎంత హ్యాపీ అయితాం. అట్లాంటిది బయట వాళ్ళు తిని వాళ్ళ చేతులతో వండి పెట్టడం అనేది అదొక మంచి కార్యక్రమం అండి. గురువుగారు అది మంచి కార్యక్రమం తలపెట్టి చేస్తున్నందుకు చాలా సంతోషం. ఓకే అండి. పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చాక మీలో వచ్చిన మార్పులు శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఏదైనా సరే ఏమైనా ఉన్నాయా రూప గారు? అహా! మార్పులు అలాంటివి ఏమి లేవండి. కాకపోతే ఇప్పుడు ఏమనిపిస్తుందంటే నవరాత్రులు స్టార్ట్ అయితే మాత్రం యెస్. ఓకే. సో, నాకు పీఠంలోకొచ్చిన తర్వాత నవరాత్రులైతే ఇంకా చేయాలి, ఇంకా చేయాలనైతే అనిపిస్తుంది. నాకెప్పుడు కుదిరినా నేను నవరాత్రి చేయడానికి ఎప్పుడు ఆహ్, దగ్గరలోనే ఉంటానండి. చేయడానికి ఎప్పుడు రెడీగా ఉంటాను. ఓకే అండి. మీ జీవితాన్ని మంత్రసాన మలుపు తిప్పిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? మరి జీవితాన్ని మలుపు తిప్పే అంత అయితే ఆహ్, నాకలాంటివి తెలియదండి. కానీ నేనైతే చాలా కంఫర్టబుల్‌గా ఉన్నాను. అమ్మవారి సాధన, మంత్ర సాధన చేస్తూ పూజ చేసుకోవడం. ఓకే అండి. సనాతన ధర్మం గురించి కానీ, దేవుడి గురించి కానీ ఇక్కడికి రావడం చేత ఏం నేర్చుకున్నారు? అది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? అంటే ఆహ్, కొంచెం దీన్ని కొంచెం ఇట్లా గ్రాంధికం గాకుండా కొంచెం ఒకసారి నార్మల్‌గా అడగరా? సనాతన ధర్మం అట్లా. అంటే మీరు మన పీఠంకి రావడం ద్వారా అంటే మన సనాతన ధర్మం గురించి గాని, మన దేవుళ్ళ గురించి కానీ
ఇంకా ఏమన్నా ఏం నేర్చుకున్నారు? మీకది ఎలా ఉపయోగపడుతుంది అని? నేను చెప్పాను కదండీ! పీఠం ద్వారా అయితే నేర్చుకున్నదైతే ఆహ్, క్రమశిక్షణ, ఆహ్, ఒక భక్తి శ్రద్ధ, టైము పాటించడము, ఎక్కువ అమ్మవారి విషయాలు తెలుసుకోవడము, పూజా విధానాలు కొత్తగా నేర్చుకోవడము, అమ్మవారి దగ్గరికి ఎక్కువ ఎలా రీచ్ అవ్వాలి. అంటే మంచి మంచి విషయాలైతే తెలుసుకున్నానండి. ఆహ్, నేను నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మవారిని పూజిస్తున్నాము. ఆహ్, ఇది అంటే మాకు తెలియకుండానే పీఠంలో జాయిన్ అవ్వడము, అమ్మవారి గురించి తెలుసుకోవడము. నేనెప్పుడు కూడా ఇలాంటివి వినలేదు. అమ్మవారు వస్తుందా? మన దగ్గరికొస్తదా? అమ్మవారు ఇంట్లో నడవడం అనేది, గజ్జెల సౌండ్ వినడము, అమ్మవారు మనం పెట్టే ప్రసాదం తీసుకుంటదని, ఇలాంటివెప్పుడు నేను అనుభూతి అవ్వలేదు. కానీ ఎప్పుడైతే పీఠంలో జాయిన్ అయ్యానో, అప్పటి నుంచయితే నేను విన్నానండి. నా చెవులారా అమ్మవారి గజ్జెల సౌండ్ విన్నాను. ఆహ్, అది విన్నప్పుడు నాకు అది ఒక అనుభూతి అంటే గూస్ బంప్స్, దాన్ని ఏమంటారో తెలుగులో? ఆహ్, అ అలాంటి ఫీలింగయితే వచ్చింది. ఆహ్, నేను ఫస్ట్ టైమ్ విన్నది మా అక్క వాళ్ళ ఇంట్లో విన్నాను. మా అక్క నాకు ఫోను చేసి వినిపించింది. నెక్స్ట్ మా అమ్మ ఎప్పుడు చెప్తా ఉంటది. గజ్జెల సౌండొస్తే, "గజ్జెల సౌండ్ రావడం ఏంటిదమ్మా? దేవుడొస్తదా ఎక్కడైనా" అని అనిపిచ్చుండే కానీ నేను విన్నంక అసలది ఒక రకమైన ఫీలింగ్. ఆహ్, ఎప్పుడు ఒకే రకమైన సౌండు. అమ్మవారు నడుస్తుందా మన ఇంట్లో? అమ్మవారు వింటుందా? నిజంగా దేవుడు ఆహ్, ఉంటారు. ఎక్కడ మనం ఎక్కువ పూజిస్తే అక్కడికి అమ్మవారొస్తారు అన్న ఫీలింగ్. అండ్ ఇంకొకటేంటంటే నాకు తెలియకుండానే నేను గురువుగారిని నా కలలో చూషినా అనమాట. తర్వాత గురువుగారు ఈ ఇయరే గురువుగారిది ఫోటో రిలీజ్ చేశారు. అంతకుముందు ఎప్పుడు గురువుగారి ముఖం మనకెవరికీ చూపించలేదు. చూషినంక నాకైతే నిజంగా నేనైతే షాక్ అయిందేంటంటే, నాకు కలలో కనిపించిన గురువుగారి ముఖము రియల్‌గా నాకు సేమ్ అనిపిచ్చింది. అది షాక్. అసలు నాకు గురువుగారికి ఒక ఫ్యామిలీ ఉంది అట్లా అని నాకు తెలియదసలకి. కానీ నాకు కలలో మొత్తం అన్నీ కనిపిచ్చింది. అది ఒక సర్ప్రైజింగ్. సో, ఇలాంటియన్నీ చూస్తే ఆహ్, కనెక్టెడ్ అనిపిస్తది గదా! మనకి గూడా. ఇవన్నీ నిజము అని. ఆహ్, మనం ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తే అంత దగ్గరికి అవ్వచ్చు అనేది. అది ఈ రోజులలో ఇక్కడ నుంచి ఇది చేయడం. సనాతన ధర్మం అంటే మేమెప్పుడు కూడా మా పిల్లలకి మేము నేర్పిచ్చేది మన వాల్యూస్ అంటే చదువుకోవడం అనేది స్కూలుకి పంపిస్తే పిల్లలు ఎలా అయినా చదువుకుంటారు. భక్తి, ఆహ్, శ్రద్ధ ఈ అదెప్పుడు కూడా మర్చిపోవద్దు. పిల్లలకు కూడా మేము నేర్పిచ్చి, రోజు పిల్లలతోని చేత చదివిపిచ్చి మంచి, చెడు అనేది నేర్పిస్తామనమాట. మామూలుగా పుస్తకాలు నేర్చుకునే మంచి, చెడు అనేది ఒక రకంగా ఉంటే, మనము మన పురాణాల ద్వారా ప్రతి ఒక్క దేవత గురించి తెలుసుకున్నప్పుడు మనకేదో ఒక నీతి అనేది అందులో ఉంటది. ఏ దేవుడి వ్రతం తీసుకున్నా అందులో మనకి ఆహ్, మనం ఏం చేయాలి, ఏం చేయొద్దనేవి అందులో తెలుస్తది. సో, మనం ఇంట్లో ఎప్పుడు ఇలాంటి పూజలు చేసుకుంటే పిల్లలు గూడా ఒక క్రమశిక్షణతోని మంచిగా హ్మ్, వాళ్ళకి గూడా అన్నీ తెలిసి మన నడవడికలో వాళ్ళు నడుస్తారనమాట. చెడు దారికి వెళ్ళకుండా. సో, అందుకే మేమెప్పుడైనా కూడా పిల్లల్ని దేవుడి గురించి చెప్తూ, దగ్గర చేస్తూ, నేర్పిస్తూ ఉంటామనమాట. మంచి పని చేస్తున్నారు రూప గారు నిజంగా. ఆహ్, అయితే అఖండ దీపారాధన గురించి ఏమైనా సన్నివేశాలున్నాయండి? మర్చిపోలేని సన్నివేశాలు? అదే నేను ఇంతకుముందు చెప్పాను గదండీ! అఖండ దీపారాధన అంటే నేను అనుకునేదేంటంటే అమ్మవారి స్వరూపమే అఖండ దీపారాధన. సో, దీపం వెలుగుతున్నంత వరకి అమ్మవారు మన ఇంట్లో ఉన్నదని అర్థం. ఫస్ట్ డే దీపం అనేది అంటే ఆయిల్ అనేది అందులోకి పీల్చుకొని అది వెలగడానికి మనకి అట్‌లీస్ట్ ఒక 1, 2 డేస్ అది నిలకడగా ఉండడానికి 1 డే పడతదండి. సో, ఫస్ట్ డే మనం జాగ్రత్త చూసుకున్నామంటే ఆటోమేటిక్‌గా అమ్మవారి దీపం ఉంటది. అసలు మనం పడుకుంటే లెగం కదండీ నైట్ పూట. అంటే మధ్యలో ఎప్పుడైనా మెలుకువొస్తే లేస్తాం. కానీ ఈ పూజ టైంలో మాత్రం అమ్మవారి దీపమైతే అసలు
ఇట్లా కొండెక్కుతుందన్నప్పుడు మనకే ఆటోమేటిక్‌గా తెలిసిపోయి టక్కుమని లేచి మన దీపాన్ని చూసుకొని ఎప్పుడు రక్షించుకుంటా ఉంటాం. అదేంటంటే అమ్మవారే మనకి పిలిచి మనకి నిద్ర నుంచి లేపి దీపం కొండెక్కుతుంది చూడమని అమ్మవారు చెప్తా ఉంటది. అది ఒక అనుభూతి. అది నాకే అనుకున్నాను. కానీ ఆ విషయం మా హస్బెండ్ విషయంలో కూడా జరిగిందనమాట. సో, కానీ ఒక విషయం ఏం చెప్తా అంటే ఎన్ని సార్లు ఇంటరప్ట్ అయినా మనం ఎంత లేట్‌గా పడుకున్నా నవరాత్రి చేసేటప్పుడు మనకి ఒక శక్తినిస్తది అమ్మవారు. ఎంత ఇబ్బందున్నా, ఏం జేసినా, ఎన్ని పరీక్షలు పెట్టినా మనకెలాంటి ఆహ్, ఆహ్, టైర్డ్‌నెస్ లేకుండా, ఏం లేకుండా అమ్మవారే మంచిగా మనల్ని ముందుకు నడిపిస్తా ఉంటారు. ఒక్కసారి నవరాత్రి అయిపోయిందంటే మనకు శక్తి పోయినట్టు అనిపిస్తది. కానీ ఆ నవరాత్రుల్లో మనకు పవర్ ఉంటది. అది మాత్రం నేను నమ్ముతాను. ఎందుకంటే నేను ఆ నవరాత్రి టైంలో ఎంత ఫాస్టింగ్ చేసినా నాకు ఫుల్ శక్తి ఉంటది. ఎంత పనైనా చేసుకోగలుగుతా. ఇటు ఆఫీస్ పని, ఇంట్లో పని అన్ని పనులు ఏదైనా ఎక్స్‌ట్రా వచ్చినా నవరాత్రి టైంలో. కానీ నవరాత్రి ఒకసారి అయిపోయిందంటే మనకి అది శక్తి పోయినట్టు అనిపిస్తది. అంటే అమ్మవారే ఉండి మన వెనక ఉండి చేపిస్తున్నట్టు అనిపిస్తది నాకు. ఓకే అండి. గురుముఖత మంత్రోపదేశంకి మామూలుగా మనమే సొంతంగా మంత్రం చేసే దానికి మీకేమైనా తేడా మీకు తేడా ఏమైనా అర్థమైందా? అంటే తెలిస్తే చెప్పండి రూప గారు. నాకు తేడా అంటే నేనెప్పుడు గూడా ఓన్‌గా నేను మంత్ర సాధన ఎప్పుడు చేయలేదు. నాకు గురువుగారు వారాహి నవరాత్రిలో జాయిన్ అయినప్పుడు గురువుగారు నాకైతే మంత్రోపదేశం చేపిచ్చారు. నేను గురువుగారి ఆధ్వర్యంలో చేసినా కాబట్టి నాకంత తేడా అంత తెలియదండి. ముందెప్పుడు నేను ఇలాంటి మంత్ర సాధనలు చేయలేదు. కానీ ఓకే అండి. గురువుగారు ఇచ్చిన మంత్ర ఉపదేశం చేసినప్పుడైతే మనకి అమ్మవారు కనిపించినట్టయితే అనిపిస్తది. అంటే నాకు ఒక లైట్‌లా కనిపించడం అట్లా అనిపిచ్చింది. ఓకే అండి. అమ్మవారికి గోరింటాకు పెట్టడం గురించి మీకేమైనా అనుభవాలున్నాయా? గోరింటాకు పెట్టడం అనేదంటే నాకు ప్రాసెస్ కొత్తగా అనిపిచ్చింది. కానీ గురువుగారు అమ్మవారిని ఊహించుకొని, అమ్మవారిని పిలిచి పెట్టుకోమని చెప్పారు కాబట్టి అమ్మవారికి పెట్టినట్టే ఊహించి నేను గూడా పెట్టుకునేదాన్నండి. అది నాకు అలాంటి భాగ్యం కలిగిచ్చారా అన్న ఫీలింగ్ అనిపిస్తది. ఓకే అండి. అమ్మవారికి సారె ఇవ్వాలని గురుగారు చెప్పారు కదా! మీకదెలా అనిపించింది? సారే మనము నవరాత్రి చేసిన తర్వాత అమ్మవారికి చీర సారె పెట్టడం ఒక వాయనం. అంటే అమ్మవారు మన ఇంటికొచ్చి అమ్మవారికి కూర్చోబెట్టి బొట్టు అన్నీ సమర్పించి చీర ఇవ్వడం అనేది అదొక మహాప్రసాదం. అంటే డైరెక్ట్‌గా అమ్మవారినే ఊహించుకొని మనం పెడుతున్నాం గదా! అది మనకి మంచి అనుభూతి. ఓకే అండి. ఉద్వాసన కార్యక్రమము ఎలా జరిగిందండి? జరిగిందా? జరిగిందండి. చాలా జరిగింది. నా ప్రెజెన్స్ లేదు కానీ మా హస్బెండ్ చాలా భక్తి శ్రద్ధలతో, నియమ నిబంధనలతో గురువుగారు చెప్పిన నియమాలు అన్నీ కూడా ముందే తను ప్రింట్ తీసుకొని, అందులో ఉన్న విధంగా ఒక్కొక్కటి చదువుకుంటూ గురువుగారు చెప్పినట్టుగా ఆయన మంచిగా చేశారండి. అది నాకు చాలా మంచిగా హ్యాపీ అనిపిచ్చింది. ఈ విషయంలో అయితే మా హస్బెండ్ సపోర్ట్ చాలా ఎక్కువ ఉంటది. అవునండి. మనకి మన హస్బెండ్స్ హెల్ప్ చేస్తేనే గదా! మన మన పూజ మొత్తం పూర్తయినట్టు, కంప్లీట్ అయినట్టు ఆ భావన కలుగుతుంది గదండీ రూప గారు. అవునండి. 100% వితౌట్ ఫ్యామిలీ సపోర్ట్ మనమేమి చేయలేము. అవునండి. అమ్మవారిని సాగనంపేటప్పుడు ఎలా ఉంది? మీరు హ్మ్. ఎలా ఫీలయ్యారు? ఆ! నేను చెప్పాను గదండీ! నేను లాస్ట్ రోజు నేను చేయలేకపోయాను. కానీ నాకు ఉద్వాసన టైంలో అమ్మవారు వెళ్ళేటప్పుడు నాకు అమ్మవారు పిలిచి, లేపి నేనెళ్తున్నా అని నాకు 3 సార్లు అమ్మవారు చెప్పింది. ఇంకా అది లైఫ్‌లో మర్చిపోలేననమాట. హ్మ్. నిజంగా అండి. చాలా అనిపిచ్చింది. పిల్లల్ని హ్మ్. ఎలా పెంచాలి అనేది గురువుగారు కొన్ని మాటలు చెప్పారు కదా! మీకేమనిపించింది రూప గారు అది విన్నప్పుడు? ఎ ఎగ్జాక్ట్ అండి. మేము అమెరికాలో ఉన్నట్టే గాని, మా పిల్లల్ని మాత్రము ఆహ్, చిన్నప్పటి నుంచి వాళ్ళు చిన్నగా ఉన్నప్పటి నుంచి మేము వాళ్ళని భక్తి, శ్రద్ధ అంటే చెప్పాను కదా నేను మీకు. పిల్లలంటే అందరూ చదువుకుంటారు, స్కూల్‌కెళ్తారు, ఖచ్చితంగా విద్య అనేదొస్తది. మా హస్బెండ్ మాకేం చెప్తారంటే, చదువనేది ఎలా అయినా చదువుతారు. వాళ్ళు స్కూల్‌కెళ్తారు కాబట్టి ఖచ్చితంగా చదువుతారు.
కానీ ఇంట్లో ఉంటే మనం భక్తి, శ్రద్ధ అనేది నేర్పించాలి. అప్పుడు వాళ్ళకి క్రమశిక్షణ అనేదొస్తది. దేవుడివి ఇప్పుడు మేము మా పిల్లలకి ప్రతి ఒక్కటి నేర్పిస్తున్నాం. అంటే చిన్నప్పటి నుంచే వాళ్ళు విష్ణు సహస్రనామము, ఆహ్, హనుమాన్ చాలీసా, ప్రతి ఒక్క అంటే హారతి పాటలు, కృష్ణుడిది గూడా జపం జేస్తారు వాళ్ళు. దాంతో పాటు అమ్మవారి శ్లోకాలు డైలీ ఖచ్చితంగా వాళ్ళు స్కూల్‌కెళ్ళే ముందు దేవుడిని మొక్కుకొని ఆహ్, ఇప్పుడేంటంటే మనం భక్తి శ్రద్ధలతో ఉంటే వాళ్ళకి మంచి చెడు అనేది తెలుస్తది. ఆ మంచి చెడు తెలిసినప్పుడే మంచి మార్గంలో వెళ్తారు. అంటే చెడు వాటికి దూరంగా ఉండి మంచేదా, చెడు అనేదనేది తెలుస్తది వాళ్ళకి. సో, మనము పిల్లల్ని భక్తితో పెంచితే వాళ్ళకి మంచేంటో, చెడేంటో తెలుసుకొని చెడు దారిలో ఎళ్ళకుండా మంచి వైపే వెళ్ళడానికి ఆస్కారం ఉంటదనమాట. చదువుతో పాటు మనము భక్తి గూడా పిల్లలకి ఖచ్చితంగా నేర్పిచ్చాలి. అది మంచి మార్గంలో ఎళ్ళడానికి ఖచ్చితంగా ఉపయోగపడుతది. అందరికీ అది. ఇప్పుడు ఎప్పుడైతే మనం దేవుడి నామం ఎప్పుడు వాళ్ళకి మెదులాడుతదో మనసులో ఆటోమేటిక్‌గా వాళ్ళ ఎక్కువ యారగెంట్ లేకుండా సుగుణాలతో మంచిగా పెరుగుతారనమాట పిల్లలు. ఇప్పుడు మేము అమెరికాలో ఉన్న మా పిల్లలకి వేరే వాళ్ళ పిల్లలతోని ఆహ్, కంపేర్ చేయొద్దు. కానీ అందరూ చూసి చెప్తారనమాట. మీ పిల్లలు మంచిగా విశ్వసనీయమని చదువుతారు. చెప్పిన మాట వింటరు. కొంచెం ఓపికగా ఉంటారు అని వేరే వాళ్ళే గమనించి చెప్తారనమాట. మీరేం జేస్తారు? మీ పిల్లలకి ఎలా వింటరు? ఇంత ఏజొచ్చినాక గూడా పిల్లలు మాట ఎలా వింటున్నారు అంటే, మనం నేర్పించే ఆహ్, డిసిప్లినే వాళ్ళకి ఇవన్నీ అన్నమాట. మేము ఏ పండగొచ్చినా, ఏ రోజొచ్చినా ఎవ్రీడే పిల్లలకైతే ఖచ్చితంగా అన్ని చదివిపిస్తాము. సో, గురువుగారు చెప్పినట్టుగా ఆహ్, అంటే నేను పీఠంలో జాయిన్ అయింది ఈ సంవత్సరం 1 ఇయర్ కావొస్తుంది. కానీ మా పిల్లలు చిన్నప్పటి నుంచే అంటే వాళ్ళు 4 ఇయర్స్, 5 ఇయర్స్ నుంచినప్పుడే పిల్లలు అన్నీ చదవడము ఆహ్, నేర్చుకున్నారండి. అంటే చిన్నజీయర్ స్వామి మేము దాంట్లో జాయిన్ చేసాము 'ప్రజ్ఞ' అనే కార్యక్రమంలో. సో, పిల్లలు మంచిగా అవన్నీ ఆహ్, శ్లోకాలు అన్నీ చదువుతారండి మా పిల్లలైతే. గురుగారు చెప్పగానే మాకు అది తెలియని వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతది. ఆహ్, పిల్లల్ని అన్నీ నేర్పించాలని. ఓకే అండి. ఈ రకంగా మీ పిల్లల్ని మంచి దారిలో పెడుతున్నారని అర్థమవుతుందండి రూప గారు. మీ హ్మ్. తోటి సాధకుల సహకారం ఎలా ఉందండి ఈ నవరాత్రిలో? అంతే అండి. సహకారం అంటే. అంటే మీ తోటి సాధకులు మీకు ఎలా హెల్ప్ చేశారు? మీ పూజలో డౌట్స్ కానీ, అంటే హ్మ్. వాళ్ళ సహకారం ఎలా ఉంది? నేను ఈసారైతే ఆహ్, నాకు ఏ డౌట్స్ వచ్చినా ఫస్ట్ మా అమ్మగారిని, మా అక్కని, మా చెల్లెని వాళ్ళని అడుగుతాను. వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను. ఎనీ టైమ్ వాళ్ళ హెల్ప్‌ఫుల్ ఉంటానండి. లక్కీగా మా ఇంట్లో ఉన్న వాళ్ళందరం పీఠంలో ఉన్నాం కాబట్టి ఏ డౌట్ వచ్చినా, ఏదొచ్చినా ముగ్గురు మంచిగా హెల్ప్ చేస్తారు. ఓకే అండి. గురువుగారి సపోర్ట్ ఎలా ఉంది రూప గారు? గురువుగారి సపోర్ట్ ఎప్పుడూ ఉంటదండి. ఏ క్వెషన్ అడిగినా గూడా తొందరగా రిప్లై ఇస్తారు. కొంచెం బిజీ ఉన్నప్పుడు ఇవ్వలేరు గానీ, ఖచ్చితంగా మనకైతే రిప్లై వస్తది. గురువుగారు ఎప్పుడూ మనకి సహకారంగానే ఉంటారు. ఆహ్, చివరిగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసే వారికి మీరిచ్చే సందేశం ఏంటి? మీరేమైనా చెప్పాలంటే చెప్పండి రూప గారు. మీరు లాస్ట్‌గా ఏం చెప్పాలనుకున్నా చెప్పండి. ఎప్పుడైనా గూడా మనం ఏదైనా నవరాత్రి అనేది ఎప్పుడు ప్రిఫర్ చేస్తా అండి. ఎవరైనా కొత్తగా చేయాలనుకుంటున్న వాళ్ళు కూడా మీరు కొత్త కొత్త అనుభవాలు పొందాలనుకుంటే అమ్మవారి దీవెన మీరు పొందాలనుకుంటే ఖచ్చితంగా నవరాత్రి చేస్తే మీకే తెలుస్తది డిఫరెన్స్ అనేది. ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. మీ ఇంటికి మంచి అమ్మవారి ప్రొటెక్షన్ అన్నీ మంచిగా కలుగుతాయి. ఇంట్లో ఎప్పుడు అంత సంతోషంగా ఉంటారు. ఖచ్చితంగా నవరాత్రి చేసుకోమని చెప్తా. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే, మరి విన్నవాళ్ళు ఉంటే ఖచ్చితంగా అమ్మవారిని పూజిస్తే మనకెప్పుడు మంచి జరుగుతది. నాకైతే ఎప్పుడు పాజిటివ్ వైబ్సే ఉంటాయండి. అండ్ ఇంకొకటేంటంటే మీరేమైనా ఏమైనా బిజినెస్‌లు చేస్తున్నా, ఇంకేదైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా, మీరు అమ్మవారిది నవరాత్రి చేసి చూస్తే ఖచ్చితంగా మీకు తేడా తెలుస్తది. మీరేదైనా అనుకున్నవి జరగకపోయినా అమ్మవారి నవరాత్రులు చేస్తే ఖచ్చితంగా
మీకు అవన్నీ సక్సెస్ఫుల్గా అవుతాయి. అమ్మవారి పవర్ ఉంటుంది అనమాట అక్కడ ఖచ్చితంగా. ఓకే అభివృద్ధి అండి. పొందుతాం మనం. ఇందులో అదే ఎయిమ్. ఉమ్. ఇందులో ఏమంటే అలా ఏం ఓకే అండి రూప గారు. ధన్యవాదాలండి. మీరు ఇంకేమైనా slightly చెప్పాలనుకుంటున్నారా అండి? higher hospital ఉమ్. అంతే అండి. and that slightly higher గురువు hospital గారికి comes with a higher consumption. శతకోటి వందనాలండి మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చి మాతోని పూజ చేయించినందుకు. లీడర్స్కి ఆ లీడర్స్ కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ మేము అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చెప్తూ మాకు హెల్ప్ చేసినందుకు వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ అండి. వాళ్ళు చేసుకునే పూజ కాకుండా అందరికి హెల్ప్ చేయడం అనేది అది చాలా గ్రేట్ అండి. అండ్ ఎవరైతే వాలంటీర్గా అన్న సంతర్పణలు అక్కడ పీఠంలోకి వచ్చి చేస్తున్నారో వాళ్ళందరికి కూడా పీఠం గురించి ఎవరైతే అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అంటే అందరికీ చెప్తూ ఆ కార్డ్స్ అందరికీ పంచి పీఠం విశిష్టత చెప్తూ ఉంటే మనకి కాకుండా వేరే వాళ్ళకి కూడా విషయం తెలుస్తుంది కదా. సో అది మంచి అనుభవం అండి.